హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం డబుల్ బెడ్రూమ్కి అయితే మొత్తం ఎలక్ట్రికల్ పైప్స్ అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఎలా ఫిట్ చేసాం ఏం కథ అనేది. ఇక్కడ స్టేర్కి కింద అయితే మామూలుగా బాత్రూమ్ వస్తుందన్నమాట. వీళ్ళు బాత్రూమ్ ఏం రాదు, స్టోర్ రూమ్ అనగానే మనం అయితే ఇన్వర్టర్కి పాయింట్స్ అక్కడే పెట్టేసాము. ఇక్కడ ఇది బయట పక్క అయితే మనం మామూలుగా కార్స్ అయితే ఇప్పుడు ఎలక్ట్రికల్స్ వచ్చేసాయి అనమాట. ఎలక్ట్రికల్స్ వచ్చేసాయి కాబట్టి మనకు అక్కడ పాయింట్ ఖచ్చితంగా కావాల్సిందే. అందుకే పాయింట్ అడిగారు కాబట్టి అక్కడ పాయింట్ అయితే పెట్టేశాం. చాలామంది ఏం చేస్తారంటే మన ఎలక్ట్రీషియన్స్ తెలిసిన దగ్గర బోర్డ్స్ అయితే పెట్టేస్తారనమాట. కస్టమర్ని కానీ అడగాలన్నమాట. మనం కస్టమర్ని అడిగేసి మనం ఎక్కడెక్కడ వాళ్ళకి పాయింట్ కావాలి ఏం కథ అనేది వాళ్ళని అడిగి కొంచెం పెడితే మనం బెటర్ అనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో కొంచెం గొడవ ఉండదు మనకు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికైనా కావాలంటే కానీ మళ్ళీ మనకు డబల్ పని అవుతుంది అనమాట. మేమైతే ఇక్కడ చూడండి ఎంత బాగా చేసామన్నమాట. మీరు మీరు కూడా ఇలానే చేస్తారా, లేదంటే మీరు ఎలా చేస్తారా అనేది కామెంట్ చేయండి. మేమైతే అంతా సింగిల్ పైప్ రన్నింగ్ చేసాం అనమాట. లోపలైతే డబల్ పైప్ రన్నింగ్ చేస్తాం హాల్లో ఎందుకంటే అక్కడ ఎక్కువ వైరింగ్ అనేది వస్తుంది. ఇది అంతా మొత్తం పియూపీ వస్తుంది అనమాట. మొత్తం హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్స్లలో ఇక్కడ హాల్లో అయితే మనం ఎంసీబీ హాల్లోనే పెట్టేసాం అనమాట. ఎంసీబీ బోర్డు మేము ఎందుకంటే మొత్తం వాళ్ళలోనే రన్ చేసాం అనమాట. ఎందుకంటే మేము పియూపీలో అస్సలు పియూపీ కాదు స్లాబ్లో అస్సలు పైప్సే పెట్టమన్నమాట. మీరు కూడా స్లాబ్లో పైప్స్ పెడతారా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మేము స్లాబ్లో పెట్టండి మాకు అంతా మొత్తం పియూపీనే వస్తుంది అన్నారు. అందుకని మేము అసలు ఒక్క పైప్ కూడా పెట్టలేదు. ఎందుకంటే పెట్టినా కూడా వేస్టే అనమాట. పియూపీ ఒకవేళ రాకపోతే మనం స్లాబ్లో పైప్స్ అయితే పెట్టాలి. మీరు కూడా ఇలానే వర్క్ చేస్తారా, లేదంటే మీరు ఎలా వర్క్ చేస్తారా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.